ఇది కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మున్సిపాలిటీ చేనేత కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతం. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 69,000. వీరిలో 54,000 మంది బీసీలే ఉన్నారు. ఎమ్మిగనూరులో చేనేత కుటుంబాలదే హవా. జనాభా పరంగా వీరి సంఖ్య ఎక్కువే. ఇక్కడ ఎవరు చైర్మన్ కావాలన్నా వీరి పాత్ర కీలకం. ఇక్కడి ఓటర్లందరూ పార్టీలకు అతీతంగా ఒకే వర్గానికి ప్రాధాన్యమిస్తూ వచ్చారు. చేనేత కుటుంబానికి చెందిన మాచాని కుటుంబానికి చెందిన వ్యక్తులే వరుసగా చైర్మన్ గిరిని దక్కించుకుంటున్నారు. మాకేంటి మీకేంటి అంటారు కానీ చెప్పిన మాట ఎవ్వరు చేయరు. ఒక్కరు కూడా ఓకే ఓటు వేసేటప్పుడు ఒక్కటే వస్తారు అంతే. ఓట్లు వేసినంత సేపే ఓట్లు నాకేంటి నీకేంటి అంటారు. గెలిచినాక ఎవరు రారు. సమస్యల కోసమే కదా ఎన్నికైంది వాళ్ళు. నేను అది చేస్తాను నేను ఇది చేస్తానంటే ఎవరు ఏం చేయడం. ఓకే వాళ్ళు కొట్లాడుకునేగా సరిపోయింది. ఎమ్మిగనూరులో చేనేత కుటుంబాల తర్వాతి స్థానం ముస్లిం మైనార్టీలది. ఈసారి ఎన్నికల బరిలో వైసీపీ తరఫున ఉషా రఘునాథ్ రేసులో నిలిచారు. టీడీపీ తరఫున చేనేత సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి శివశంకర్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున అదే సామాజిక వర్గానికి చెందిన వారే పోటీలో ఉండే అవకాశం ఉంది. ఏ పార్టీ గెలిచినా చైర్మన్ గిరిని చేనేత కుటుంబాలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. నేతలు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ఇంతవరకైతే ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైతే అధికారులు ఇంతవరకైతే వచ్చింది లేదు. ఎంతసేపు పొలిటికల్ నాయకులు వాళ్ళ ఇన్ఛార్జ్ ఒకటి నిలబడిన వార్డు ఒకటి వాళ్ళ క్యాండిడేట్స్ వచ్చి తిరుగుతున్నారు అంతే తప్ప అది కూడా వాళ్ళు అంతే 2 ఓట్లునే గ్యాదర్ చేస్తాం అంతే తప్ప ప్రజలుగా చేయని అయితే ఎవరైతే లేరు. వస్తున్నారు మేము సేవ చేస్తాం మేము చేస్తాము మేము కానీ కల్పిస్తాము రేషన్ కార్డులు ఇప్పిస్తాము ఏదైనా ఉంటే మీ సమస్యలను పరిష్కరిస్తాం అంటున్నారు. కానీ మళ్ళీ వాళ్ళు పదవి వచ్చిన తర్వాత ఎంతవరకు చేస్తారనేది అది ఆలోచించాలి. స్థానిక సంస్థల్లో ఆధిక్యం నిలబెట్టుకోవడంతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటంలను ప్రభావితం చేసే మున్సిపల్ పోరులో ఎమ్మిగనూరు చేనేత కార్మికులు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.